సినిమా అయిపోయిన తర్వాత కొన్ని సినిమాలు మనం మర్చిపోతాం. కొన్ని సినిమాలు మాత్రం చాలా రోజులు మన మైండ్‌లోనే తిరుగుతుంటాయి. మరి 'రావ్ బహదూర్' ఏ కేటగరీలో పడుతుంది? నిజం చెప్పాలంటే ఈ సినిమా చూస్తున్నంత సేపు నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఒకటి, సినిమా ఇచ్చింది ఇంకోటి. మరది మంచిదా? లేక డిసప్పాయింటింగా? మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్‌గా చెప్పాలి. 'రావ్ బహదూర్' ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయితే గాదు. అది టీజర్, ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. హీరో ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తే డెఫినిట్‌గా డిసప్పాయింట్ అవుతారు. నేనైతే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళాను. మరి సినిమా నాకెలా అనిపించిందో చెప్తాను. స్టోరీ గురించి స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, 'రావ్ బహదూర్' అనే క్యారెక్టర్‌కి లివర్ క్యాన్సర్ ఉంటుంది. డాక్టర్స్ ఇంకా కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతారు అని చెప్తారు. కానీ ఆ ప్రెడిక్షన్ నిజమవ్వదు. అప్పుడు ఆయన ఎలా బ్రతుకుతాడు? ఆయనకున్న ఆఖరి కోరికేంటి? అది తెలుసుకోవడానికి ఎందుకంత ట్రై చేశాడు అనేదే సినిమా స్టోరీ. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, నాకు 2 తెలుగు సామెతలు గుర్తొచ్చాయి. అనుమానం పెనుభూతం. అనుకున్నదొకటి అయింది ఇంకోటి. ఈ 2 లైన్స్ 'రావ్ బహదూర్' స్టోరీని పర్ఫెక్ట్‌గా డిస్క్రైబ్ చేస్తాయి. నాకు ఫస్ట్ నుంచి నచ్చిన విషయం, సినిమా ఓపెనింగ్‌లో ఒక చిన్న పిల్లోడి సీన్‌తో చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్‌ని డైరెక్ట్‌గా స్టోరీలోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ సినిమా ముందుకు వెళ్ళే కొద్దీ నరేషన్ స్లో అయిపోతుంది. అదందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా నేచురల్‌గా యాక్ట్ చేశారు. ఇంకా సత్యదేవ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కానీ మాట్లాడుకుందాం. ముందుగా వాళ్ళ ఇంట్లో పని మనిషి క్యారెక్టర్ అచ్చమ్మ, ఇంకా డాక్టర్ ఫ్రెండ్ గురించి డెఫినిట్‌గా మెన్షన్ చేయాలి. రావ్ బహదూర్ అనే క్యారెక్టర్‌తో వాళ్ళ సీన్స్ అండ్ డైలాగ్ కన్వర్జేషన్స్ అన్నీ మనం ఆ ఇంట్లో, ఆ ఊర్లో ఉన్నట్టు ఫీల్ చేశాయి. ఫస్ట్ హాఫ్ ఆ సెటప్ అండ్ స్టోరీ బిల్డింగ్‌కి ఎక్కువ టైం తీసుకున్నా, ఏదో జరుగుతుంది అని స్టోరీలో ఇన్వాల్వ్ అవుతాము. కానీ అది ఎక్కువ సేపు ఉంచకుండా మేబీ ఆ నెరేటివ్ వలనో లేదా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వలనో అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అనిపించదు. హీరోయిన్‌తో హీరోకి డైలాగ్స్ అండ్ వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఇదే సెకండ్ హాఫ్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. కొన్ని సీన్స్‌లో అప్పుడు జరిగిన విషయాలపైన పొలిటికల్ కామెంటరీ గూడా ఉంటుంది. ఇది మొత్తం 'రావ్ బహదూర్' చుట్టూ తిరిగే సినిమా. ఆయనకి సైకాలజికల్‌గా జరిగే సీన్సే మనకు కొన్ని దగ్గరలో కామెడీగా అనిపిస్తాయి. కొన్ని దగ్గరలో బోరింగ్‌గా అనిపిస్తాయి. మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే టెక్నికాలిటీస్. కొన్ని షాట్స్ అయితే హై లెవెల్ స్టాండర్డ్‌లో డిజైన్ చేశాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. మ్యూజిక్ కూడా బావుంది కానీ మేజర్ ఇంపార్టెంట్ సీన్స్‌లో ఇంకా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసుంటే బావుండేదనిపించింది. సత్యదేవ్ గురించి చెప్పాలంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెర్ఫార్మన్స్ మాత్రం ఎప్పుడూ డిసప్పాయింట్ చేయడు. 'రావ్ బహదూర్‌లో' కూడా ఇదే జరిగింది. క్యారెక్టర్‌ని చాలా కంట్రోల్డ్‌గా ప్లే చేశాడు. వెంకటేష్ మహా సినిమా అంటే నాకెప్పుడూ ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. క్యారెక్టర్స్ ఎమోషనల్‌గా గుర్తుండాలి. 'రావ్ బహదూర్‌లో' ఆ సిగ్నేచర్ కనిపిస్తుంది. ఫ్రేమ్స్, రైటింగ్, కన్వర్జేషన్స్ చాలా సిన్సియారిటీతో రాసినట్టు అనిపించాయి. నెగెటివ్స్ అయితే ఆగండి. ఇది తెలుసుకోవాలంటే సినిమా చూసిన వాళ్ళు మాత్రమే చూడండి. స్పాయిలర్స్ ఉండే ఛాన్స్ ఉంది. మెయిన్‌గా చెప్పాలంటే ఆ కలర్ గ్రేడింగ్. మనకి ఆ రెట్రో ఫీల్ అండ్ వైబ్ తీసుకొని రావడానికి అలా పెట్టారేమో గానీ, అది డల్‌గా చీకట్లో ఉన్నట్టు ఉంటుంది. సత్యదేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన ఓల్డ్ గెటప్‌కి ఆల్మోస్ట్ 5 అవర్స్ వరకు మేకప్ టైమ్ తీసుకునేదని చెప్పారు. కానీ ఈ కలర్ గ్రేడింగ్ వల్ల కొన్ని ప్లేసెస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ అండ్ మేకప్ డీటెయిలింగ్ అంత క్లియర్‌గా రిజిస్టర్ అవ్వలేదసలు. ఇంకొక మెయిన్ స్పెషల్ క్యామియో గురించి చెప్పాలి. ఇదే స్పాయిలర్ అవ్వచ్చు. ఇది వచ్చినప్పుడు సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. అప్పటి వరకు రాబోదు క్యారెక్టర్ ఒకలాగా బిహేవ్ చేస్తాడు. కానీ సడెన్‌గా అప్పటి నుంచి టోటల్లీ అపోజిట్‌గా బిహేవ్ చేస్తాడు. ఆయన ఎలా చేంజ్ అవుతాడని ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు కానీ, ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారనిపించింది. ఇందాక హీరో అండ్ హీరోయిన్ ట్రాక్ సెకండ్ హాఫ్‌లో ప్రాబ్లమ్‌గా అనిపించిందని చెప్పాను గదా! ఏదో రష్ చేసినట్టు సినిమాకి ఒక క్లోజర్ కోసం పెట్టినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ చాలా యాక్టివ్‌గా అల్లరి చేస్తూ నాకు నచ్చినట్టు నేనుంటాను, ఎవరి కోసం మారను అని చెప్తుంటారు. కానీ కట్ చేస్తే సెకండ్ హాఫ్‌లో మొత్తం అపోజిట్ అవుతుంది. క్లైమాక్స్‌లో దానికొక రీజనింగ్ ఇచ్చారు ఎందుకలా అయిపోయిందని. కానీ అదంత కనెక్టింగ్‌గా అనిపించలేదు. క్లైమాక్స్‌లో ఇంకా కొన్ని ట్విస్ట్‌లుంటాయి. ఇక్కడే నేను చెప్పిన అనుకున్నదొకటి, అయింది ఇంకోటిలాగా అనిపిస్తుంది. ఫైనల్‌గా 'రావ్ బహదూర్' పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు. కానీ హానెస్ట్ సినిమా. టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్. రైటింగ్‌లో చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ ఎమోషనల్లీ నాకు కంప్లీట్‌గా కనెక్ట్ అవ్వలేదు. అదే నా బిగ్గెస్ట్ కంప్లెయింట్. ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండుంటే 'రావ్ బహదూర్' మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సినిమా అయ్యేది. ఒక లాస్ట్ లైన్ చెప్పి ఫినిష్ చేస్తాను. కొన్ని సినిమాలు టెక్నికల్లీ బ్రిలియంట్‌గా ఉంటాయి. కొన్ని సినిమాలు ఎమోషనల్లీ బ్రిలియంట్‌గా ఉంటాయి. నాకు 'రావ్ బహదూర్' ఫస్ట్ కేటగరీకి చాలా దగ్గరగా అనిపించింది. సెకండ్ కేటగరీకి కొంచెం మిస్ అయింది. అలా అని సినిమా బాగలేదని గాదు. స్లోగా ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్, క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ ఇలాంటి సినిమాలు మీకు నచ్చితే డెఫినిట్‌గా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయండి. మరి మీకు 'రావ్ బహదూర్' ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇది నా టాలీ టేక్. మీ టాలీగడు ఫ్రమ్ టాలీవుడ్ టు ద వరల్డ్.